ఈ కుర్రాడు తన ఎక్సరే విజన్ కళ్లతో ఎదురుగా ఉన్న అమ్మాయి ఒంట్లో మాయా పురుగులు ఉన్నాయని గుర్తిస్తాడు. ఇది చూశాక ఈ కుర్రాడు ఈ అమ్మాయి 3 రోజులు మాత్రమే బతుకుతుంది అని చెప్తాడు. అప్పుడు ఈ ముసలాయన ఎలాగైనా నా మనవరాలను బతికించమని అడుగుతాడు. ఇంతలో ఈ అమ్మాయి కళ్ళు ఎర్రగా మారి ఆ కుర్రాడి మీదకు దాడికి రాగా కుర్రాడు వెంటనే తన శక్తులతో ఈ అమ్మాయిని ఆపుతాడు. అలాగే గాల్లో మాయాచిత్రం గీసి ఈ అమ్మాయి మీదకు వేస్తాడు. అలాగే ఈ అమ్మాయిని పట్టుకుని నొక్కుతూ లోపల పురుగులు ఉన్నాయో లేవో చూస్తూ ఉంటాడు. ఇంతలో ఈ అమ్మాయికి మెలకువ వచ్చి ఈ కుర్రాడు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇతన్ని తోసి వెనక్కి పడిపోతుంది. వెంటనే ముసలాయన తన మనవరాలిని ఆపి ఈ కుర్రాడే నీ ప్రాణాలు కాపాడాడని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రాడు ఈమె ఇంకా పూర్తిగా కోలుకోలేదు, ఈమెకు పూర్తిగా వైద్యం చేయాలంటే మొత్తం బట్టలు విప్పేసి నాకు కనపడాలి అని చెప్తాడు. ఇతడి మాటలు వినగానే ఈ అమ్మాయికి కోపం వచ్చి తన మనుషులతో ఇతడిని బయటికి గెంటేపిస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు 3 రోజుల్లో నీ ప్రాణాలకే ప్రమాదం ఉందని చెప్తాడు. కాని ఈమె ఇతడి మాటలు పట్టించుకోదు. 3 రోజుల తరువాత ఈ అమ్మాయి ఆఫీస్కు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా నోట్లో నుండి రక్తం కక్కుకుని స్పృహ కోల్పోయి పడిపోతుంది. అప్పుడు ముసలాయన తన మనవరాలిని కాపాడిన వాళ్లకు 10 కోట్లు ఇస్తానని ప్రకటిస్తాడు. దీనితో ఎంతోమంది డాక్టర్లు ఈమెకు నయం చేయాలని ప్రయత్నించి విఫలమవుతారు. ఒక డాక్టర్ కాషాయం పట్టించగా ఈ అమ్మాయి మేల్కొంటుంది. అప్పుడు డాక్టర్ ఈమెకి నయం చేశానని అనుకుంటాడు. ఇంతలో ఈ అమ్మాయి ఒక్కసారిగా ఇతడు పీక పట్టుకుంటుంది. ఇంతలో ఈ కుర్రాడు అక్కడికి వచ్చి ఈ అమ్మాయిని కంట్రోల్ చేస్తాడు. మరిన్ని స్టోరీస్ కోసం వీడియోని లైక్ చేయండి.